సో మొత్తానికి 9 నెలల్లో పల్లెలకు 75,000 కోట్లు, ఇప్పటికే 36,000 కోట్ల చేరువేత, మరో 2 నెలల్లో 39,000 కోట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఏంది అట ఇక ఈయన 6 గ్యారెంటీలకు సంబంధించి చెప్తాడు. ఆడ ఏడైందా ఒక్కసారి చూద్దాం. 6 నెలల్లో జరిగిన చెల్లింపులలో కొన్ని: యాసంగి రైతు బంధు కింద 7,000 కోట్లు, చేనేత కార్మికులకు పెండింగ్ బకాయిలు 50 కోట్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద 2,000 కోట్లు, గృహజ్యోతి పథకం కింద 1,500 కోట్లు, రుణమాఫీ కింద 6,000 కోట్లు, మరో 25,000 కోట్లు ఉన్నాయి. ఇక మహిళా సంఘాలకు 350 కోట్లు, యాసంగి రైతులకు అందరికీ ఇయ్యలే, చేనేత కార్మికులు ఆత్మహత్య చేశారు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కింద 2,000 కోట్లు. ఇది మా నెత్తిన టోపీ పెట్టిను. గృహజ్యోతి ఇప్పటి వరకు జీరోని కరెంటు బిల్లు చూపెట్టు, రుణమాఫీ అందరికీ అయితలేదు. అయిపోయా కాక, నీకు సమాధానం చెప్పిన కాక, ఇంకేమైనా ఉన్నదా కాక? చెప్పు కాక. అవన్నీ లేవు కదా, అవన్నీ చెప్పవు. ఎందుకు చెప్తావు? నాకేం అవసరం అనుకుంటావు కాక. రైట్. ఇంకొకటి మిత్రులారా, ఇక్కడ ఒక విషయం జరుగుతున్నది మీడియా సంస్థలలో, మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంశానికి కూడా క్షుణ్ణంగా నేను చెప్తున్నా. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి అన్న, దయచేసి చెప్తున్నా. వైఆర్ టీవీకి ఇక్కడ లైక్ చేయండి అన్న, మన పోరాటం ఉధృతం చేయండి అన్న. మనం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా నిలబడి ఈ రాష్ట్రానికి ఒక ప్రతిఘటించి గట్టి సమాధానం చెప్పాలన్నా ఇక్కడ లైక్ చేయరు ప్రతి ఒక్కరిగో. ఇక్కడ కనబడుతుంది కదా, మీ అందరు ఇక్కడ లైక్ చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలన్నా, ఎందుకంటే మన యొక్క మేము భరోసాగా మీకున్నాం. రంజిత్ భాయ్ అని సపోర్ట్ చేయండి, దాంతోపాటు ఇక్కడ లైక్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒక మాట ఉన్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రకరకాలుగా ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ఇంకొక విషయం కూడా ఉన్నది కదా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి మనం అన్ని విషయాలను కూడా చాలా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నాం. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి వ్యవహారాన్ని కూడా నేనేం చేస్తున్నా అంటే ఆర్టీఐల ద్వారా ఇతరత్ర సమాచార సేకరణ చేస్తున్నా, దానికి సంబంధించి కూడా ప్రజల ముందు ఉంచుతా. ఈరోజు ఏం జరుగుతున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కానీ లేకపోతే నిరుద్యోగులకు సంబంధించి ఏం జరుగుతున్న అన్ని విషయాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి లైక్ చేయండి. వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్గా క్లారిటీగా కూడా చెప్తున్నాం. ఇంకొక అంశం ఏంటంటే ఇగో ఇక్కడ ఒక క్లియర్ కనబడుతున్నది మీకు. ఇది నాకు వైఆర్ టీవీ సంస్థకు సంబంధించి మరో ముందడుగు వేయడానికి కనిపిస్తుందా? రైట్. ఇటా ఓకే. నేను జరుగుతాను. వైఆర్ టీవీ సంస్థకు సంబంధించి మరో ముందడుగు వేయడానికి మాకు చాలా ఎక్విప్మెంట్స్ అవసరం ఉన్నాయి. దానికి మీ సహకారం నాకు చాలా అవసరం కావాలి. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉన్నది, ఎస్బీఐ ఉన్నది, గూగుల్ పే ఫోన్ నెంబర్ ఉన్నది జరుగుతుంది. సో ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పోరాట పటిమ, నాడు విపక్షం, నేడు విపక్షం, రేపు విపక్షం.